రికార్డింగ్ నెంబర్ 3 శంఖారావము వివరంగా చెప్పుకుంటున్నాం. మహాభారతము అనే మహాగ్రంథం గురించి ఇక్కడ చెప్పారు. చాలా అద్భుతమైనటువంటి ఆ మహాగ్రంథం ఒక్కటే ప్రపంచం మొత్తంలో కూడా చక్కటి మానవులందరికీ మార్గదర్శకం అవుతుంది. దాని సారాంశమైన నవనీతమును అంటున్నారు. మొత్తం ఆ పుస్తకం యొక్క మొత్తం సారాంశాన్ని అంటే జిస్ట్ని అంటే ఆ రసాన్ని మొత్తాన్ని లాగి బయటికి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత అనే పేరుతో అర్జునుడికి ముద్ద చేసి అందించట. మనకి ఆ ముద్దలు ఇవాళ మనము తినగలుగుతున్నామంటే ఆ ముద్ద ఏం ముద్ద? నవనీతం అనేటటువంటి ముద్ద. నవనీతం అంటే వెన్నపూస. మొత్తం మహాభారత గ్రంథంలో ఉండేటటువంటి అన్నిట్లోకి ముఖ్యమైనవన్నీ లాగి ఏది మానవులకు ఆచరణీయం అంటే మనం నడవవలసిన మార్గం ఏదో, ఇన్ని రకాల స్వభావాలు, ఇన్ని రకాల మానవులు ఉన్నటువంటి ఈ మానవ జాతి మొత్తానికి వెన్నపూసలాగా తీసి ఆ సారాంశాన్ని చేతిలో పెట్టాడు అర్జునుడికి కృష్ణ పరమాత్మ. అదే మనం ఇవాళ ఆ నవనీతాన్నే మనం కూడా రుచి చూస్తున్నాము అని చెప్పి చెబుతున్నారు. అదే భగవద్గీత. అది ఏమిటి భగవద్గీత అంటే? వేదాంగముల అన్ని వేదాలు, అంగాల్లో కూడా ఉపనిషత్తుల జీవమైన సారమే భగవానుని వాక్కు. సాక్షాత్తు ఆ పరమాత్మే చెప్పాడు. ఆ పరమాత్మ నోటి నుంచి వచ్చినటువంటి వేదవాక్కు, వేద సారము, ఉపనిషత్తుల సారము, ఉపనిషత్తులకి జీవమైన సారం ఏదుందో ఆ సారం అంతా కూడా భగవంతుడు తన వాక్కు ద్వారా అర్జునుడికి ఉపదేశం చేశాడని మనకందరికీ కూడా తెలుసు. ఇవాల్టికి 5000 ఏళ్ల కిందట కురుక్షేత్రంలో భౌతికంగా అంటే ఈ ప్రపంచంలో ఎదురుగా జరిగిన విషయం ఏమిటి? మహాయుద్ధం. 2 సేనల మధ్యలో మహాయుద్ధ సమయంలో ప్రజ్ఞామయ స్థాయిలో జరిగిన ఉపదేశం అంటే ఇది. ప్రజ్ఞామయము అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఎదురెదురుగా కూర్చొని కృష్ణ పరమాత్మ యుద్ధ మధ్యంలో అర్జునుడికి నివేదించాడు ఇదంతా అంటే మనకు కూడా నమ్మశక్యం కాదు. ప్రజ్ఞామయంలో అంటే మనం ఇందాక కూడా వీటికి బిగినింగ్లో చెప్పుకున్నాం, లోపల నుంచే గురువు గైడ్ చేస్తాడు నువ్వేం చేయాలో. నీకు ఆ క్లారిటీ పువ్వు ఇచ్చినట్టు విచ్చుకుంటూ పోతుంది. ఆ మొత్తం ఆ సారాన్ని ప్రజ్ఞ అనేటువంటి ఈయన ప్రజ్ఞలో నుంచి ఆయన ప్రజ్ఞకు ప్రసరించింది. ప్రజ్ఞ అనేది మొత్తం ఒకటే కాబట్టి, ప్రజ్ఞలో ముక్కలు చెక్కలు ఉండవు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అనే ప్రజ్ఞలో నుంచి నారాయణులు వాళ్ళిద్దరు కూడా నారాయణుని నుంచి నరునకు ప్రసరించింది ప్రజ్ఞారూపంలో ఈ సారమంతా. భగవద్గీత అనే సారమంతా కూడా ఎప్పుడు అంటే సరిగ్గా యుద్ధ మధ్యంలో 2 సేనల నడుమ శత్రువులు ఎదురుకుండా ఉన్నారు, వీళ్ళు యుద్ధం చేయాలి. ఈ కృష్ణ పరమాత్మ రథసారథై ఉన్నాడు మనకి అర్జునుడికి. అటువంటి సమయంలో యుద్ధ సమయంలో మనస్సులోకి ఎక్కేటట్టుగా ఆ పరమాత్మ నరుడికి బోధించిన విషయం ఇది. ఆ బోధించిన విషయాన్ని చక్కగా భగవానుడు వ్యాసుల వారు వాక్కు రూపంలో నిబంధించి లోకానికి ప్రసాదించాడు. పరమాత్మ వాక్యే అది, పరమాత్మ నోటి నుంచి వచ్చిన గీతము, భగవద్గీతం అది. ఆ గీతాన్ని, ఆ పాటని, ఆ వాక్కుని చక్కగా దాన్ని పొందుపరిచి వ్యాస భగవానుడు మనకందరికీ కూడా అందించాడు, లోకానికి ప్రసాదించాడు. లోకానికి మొత్తానికి కూడా అదే ప్రసాదం అంటున్నారు. ఆధ్యాత్మిక సాధనము అంటే లౌకిక జీవితంతో ఎక్కువ సంబంధం లేదు అని కొంతమంది అనుకుంటారు. అట్లాగే లౌకిక జీవితంలో ఆధ్యాత్మిక సాధన ఇంపాసిబుల్ అండి, జరగదు. ఈ కుటుంబంలో ఉంటూ ఇక్కడ సాధన చేసుకోవడం అయ్యే పని కాదండి అని కొంతమంది అంటారు. కానీ పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఉదయించిన సూర్యుడు, అస్తమయం అయ్యే సూర్యుడు, ఈ 2 ఒకటి. ఆధ్యాత్మిక సాధన ఉదయించటం అనేది ఆధ్యాత్మిక సాధన, ఆత్మ సాధన, ఆత్మవిద్య. అస్తమయం అనేది సంసారము, ఆ జీవితము సంసారము అనే పడమటతో పోల్చారట. అంటే ఈ రెండింటిని విడివిడిగా చూడటానికి వీల్లేదు. అస్తమయం అయిన తర్వాత మళ్ళీ ఉదయం వస్తుంది, ఉదయం అయిన తర్వాత మళ్ళీ అస్తమానం కాక తప్పదు. సో ఈ 2 ఒకటే, ఇది 2 కాదు.
అని తెలుసుకోవడం అనేది చాలా అవసరము. ఇవి వేరువేరుగా ఉన్నాయి, సంసారము జీవితము వేరు, ఆధ్యాత్మికత వేరు అని అనుకుంటే చాలా పొరపాటు అని చెప్పి చెబుతున్నారు. అలా అనుకునే వాళ్ళందరూ పొరపాటు పడిన వాళ్ళే. సూర్యోదయం అస్తమయంలోకి, అస్తమయం సూర్యోదయంలోకి మారటం అనేది తప్పకుండా జరుగుతుంది. అట్లా గుర్తించిన వాళ్ళు లౌకిక జీవితంలోనే, అంటే డే టు డే లైఫ్లోనే చక్కటి సాధన మనకి అవకాశం ఉంది ఈ జీవితంలో అని గ్రహిస్తారు. ఈ ఆధ్యాత్మిక సాధనలో అంతేకాకుండా ఆ సాధన చేసుకుంటూ ఓహో ఈ జీవితంలో నాకు సాధనకు అవకాశం ఉన్నది అని గ్రహించి ఆ సాధనలో తనకి లభించిన తనకి దొరికిన ధైర్యాన్ని, స్ఫూర్తి అంటే వాడికి ఇంకా ఎటువంటి నిస్సందేహమైనటువంటి క్లారిటీ ఉంటుంది. దాన్ని జీవితంలో ప్రసరింపజేసి జీవితాన్ని బాగు చేసుకోవటం, తన జీవితాన్ని తన చుట్టూ వాళ్ళ జీవితాలని కూడా బాగు చేసుకోవటం కూడా కొంతమంది నేర్చుకుంటారు అని చెప్పి చెబుతున్నారు. దీన్ని రాజయోగ సాధన అని, రాజయోగ సాధన మార్గము అని చెప్పి కృష్ణమాచార్యుల వారు మళ్ళా ఇంకోసారి చెప్పారు. అదే విషయము అంటున్నారు ఈయన. వారు లోకానికి మరొక మారు ప్రసాదించిన అద్భుతమైన మార్గం ఇదే రాజయోగ మార్గము. మామూలు యోగం కాదు ఇది, రాజబాట అంటాం కదా మనం. అటువంటి రాజబాటని మనల్ని ఆ రాజబాటల్లో ప్రవేశింపజేశారు మాస్టర్ గారు. ఈ రాజబాట ఎట్లా ఉంటుందిట, పూర్వకర్మను అనుసరించి సుఖాలు దుఃఖాలు ప్రతి వాళ్ళకి కలుగుతాయి. ఇది రాజుగారు కదా వీడికి దుఃఖం ఉండదు అనుకోవడానికి వీల్లేదు, వీడు చాలా బీదవాడు కదా వీడికి సుఖం ఉండదు అనుకోవటానికి వీల్లేదు. వాళ్ళ స్థాయిలో వాళ్ళకి సుఖము దుఃఖము రెండు కలుగుతూనే ఉంటాయి. కానీ అది రాజబాట కాబట్టి, రాజమార్గం కాబట్టి దాన్ని గురించి దుఃఖించటానికో ఆనందిస్తూ కూర్చోటానికో వాళ్ళకి తీరిక లేకుండా ఉండటం అనేది ఒక విచిత్రము. వాళ్ళు వేరే విషయంలో నిమగ్నమై ఉంటారు ఈ స్థాయిలో మనుషులు అని చెప్పి చెబుతున్నారు. పరమగురువు గారైనటువంటి మాస్టర్ సివివి గారు ప్రసాదించిన భృక్తరహిత తారక రాజయోగ సాధన. భృక్తరహితం అంటే పాత కర్మలన్నీ అన్నీ క్లీన్ అయిపోతాయి, తారకమైపోతుంది, మన జీవితానికి ఇదే సార్థకమైపోతుంది. రాజయోగ సాధన మార్గాన్ని అద్భుతంగా మాస్టర్ గారు అనుగ్రహించిన అనుభూతిమయమగు వ్యాఖ్యానమే ఈ శంఖారావము అంటున్నారు. సివివి గారు ఇచ్చినటువంటి యోగ సాధన మార్గాన్ని మాస్టర్ గారు అనుభూతిమయ మార్గంగా చేసి వ్యాఖ్యానించి శంఖారావాన్ని పొందుపరిచారు అని చెప్పి చెప్తున్నారు రవిశర్మ గారు. ఈ సాధన మార్గము సర్వసమగ్రముగా అంటే కంప్లీట్, అది ఎక్కడా ఇంకా ఇది అయిపోయిందండి ఈ మెట్టు, మళ్ళీ నెక్స్ట్ మెట్టుకు వెళ్తాను నేను వేరే సాధన చేసుకోవాలి అనేదేమి. ఈ సాధనా మార్గం సర్వసమగ్రంగా భగవద్గీత అనే దాంట్లో రాజవిద్య రాజగుహ్య యోగమున కంప్లీట్గా చెప్పబడింది. సర్వసమగ్రముగా అంటున్నారు. పూర్తిగా ఈ సాధన మార్గం అంతా ఇవ్వబడిందనమాట. వేల సంవత్సరాల నుంచి సామాన్య మానవులకు తెలియకుండా గుహ్యముగా అంటే రహస్యంగా ఉండిపోయిన ఈ మహావిద్యని మాస్టర్ గారు ఈ అధ్యాయానికి వ్యాఖ్యానంగా మానవజాతికి ప్రసాదించారు. ఆ లోపల దాగి ఉన్న రహస్యమైనటువంటి మార్గాన్ని బయటికి లాగి చక్కని సాధన, దీన్ని చేసుకోండి మీరు అని మానవజాతికి ప్రసాదంగా ఇచ్చారు మహానుభావులు. దానికి ముందటి వేదికగా అంటే ఈ రాజవిద్య రాజగుహ్యానికి ముందర విజ్ఞాన యోగం, అక్షర పరబ్రహ్మ యోగాల వ్యాఖ్యానం జరిగింది. ఈ శ్రీకృష్ణ భగవానుడిచ్చిన భగవద్గీతలో 9వ అధ్యాయమైనటువంటి రాజవిద్య రాజగుహ్య యోగం ముఖ్యమైన పెద్ద మెట్టు అని చెప్పి చెబుతున్నారు. 9వ అధ్యాయం. ఈ అధ్యాయం అవగాహన చేసుకొని అర్థం చేసుకొని ఈ అధ్యాయాన్ని సాధనా మార్గంలో పయనించు సాధకునకు అంటున్నారు. సాధనా మార్గంలో వెళ్తూ ఉన్నటువంటి సాధకుడికి తర్వాత నెక్స్ట్ మెట్టుగా విభూతి యోగం ఇవ్వబడింది. అంటే ఎంత చక్కగా ఒక్కొక్క మెట్టు మనం అనుసరించడానికి వీలుగా సాధకుడు కోరినది తనకి అనుభూతి జరిగేటట్టుగా ఈ పుస్తకంలో ఎంతో బాగా రహస్యంగా ఉన్నదాన్ని బయటికి తీసి ప్రకాశవంతంగా చేశారు. రహస్య ప్రకాశము అన్నారు ఈ పుస్తకాన్ని. ప్రకాశవంతంగా చేసి సాధకులందరికీ కూడా చేతికి అందించారు అని చెప్పి చెబుతున్నారు. తనలో కానీ అప్పుడేం జరుగుతూ ఉంటుంది, ఆ సాధన చేసుకుంటూ ఆ పయనంలో ఉన్నవాడికి
ఆ విభూతి యోగం ప్రసాదించబడింది. మెల్లగా ప్రవేశించాడు దాంట్లో, సాధనా మార్గంలో. తనలో కానీ ఇతరులలో కానీ కనిపించేటటువంటి ఉత్తమ లక్షణాలు, మంచి లక్షణాలు ఎన్నెన్నో చూస్తాం ఇతరులలో, మనలో కూడా. మనం చాలా మంచివాళ్ళం, నాది జాలిగుండె, నేను ఎవరైనా బాధపడుతుంటే చూడలేను, ఎవరైనా ఆకలేస్తుంటే అన్నం పెడతానని మనల్ని గురించి మనం అనేక మంచి లక్షణాలు ఉన్నాయని అనుకుంటాం కదా. ఇతరులలో ఉండే మంచి లక్షణాలు, తనలో ఉండే మంచి లక్షణాలు, ఉత్తమ లక్షణాలు, అవన్నీ కూడా మన స్వంతం కాదని సాక్షాత్తు అంతర్యామి అయిన భగవంతుడి యొక్క లీలా విశేషాలని సాధకుడు దర్శించి అనుభవిస్తాడట. అక్కడ అనుభవించవలెను అంటున్నారు. అంటే ఇది నాది, ఇది నాది అనేటటువంటి భావం నుంచి ఇది పరమాత్మదే అనేటటువంటి భావానికి పెద్ద మెట్టది నిజానికి. ఆ మెట్టు ఎక్కడం జరుగుతుంది. అంతా పరమాత్మ చక్కని ఉత్తమమైన గుణాలన్నీ కూడా, ఆహా ఆ పక్కవాళ్ళు నాకు చాలా సహాయం చేశారు, ఎంత మంచివాళ్ళు. ఆ మంచితనం అంటే అది భగవంతుడిదన్నమాట, అది కృష్ణ పరమాత్మదన్నమాట. అమ్మో నేను కూడా చేయగలిగాను, నాకు కూడా ఒక అవకాశం వచ్చింది ఎవరికో సహాయం చేయటానికి. ఓహో ఇది కూడా, ఈ లక్షణం కూడా ఆ పరమాత్మదే కాబట్టి ఇంత చక్కగా జరిగింది, ఈ అవకాశం నాకు వచ్చింది. ఇంకొకరికి సహాయం చేయగలిగిన అవకాశము భగవంతుడి యొక్క సాధన రూపంలో నాకు వచ్చింది అని గ్రహించగలుగుతాడు. అంతేగాని ఇది నేను, అది దాన్ని కూడా లాక్కొని ప్రతిదీ నాది 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 అంటున్నట్టుగా ఆ స్వభావాన్ని కూడా నాది అని అనుకోకుండా ఇది భగవంతుడిది అని తెలుసుకున్న కొద్దీ ఫ్లవరింగ్, ఓపెనింగ్, చక్కని వికాసము జరుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడేమవుతుంది, ఈ సృష్టి అంతట్లో కూడా అంతర్యామి యొక్క లీలా విశేషాలే ఇవన్నీ కూడా అని అర్థం చేసుకుంటూ ఉన్నటువంటి సాధకుడికి ఏం జరుగుతుందిట, ఈ సృష్టి మొత్తంలోనూ వేరే వేరే వ్యక్తులందరిలోనూ జీవుల రూపంగా ఉన్న ఒక్క అంతర్యామి పురుషుడు విశ్వరూపుడుగా దర్శనమిస్తాడు. ఇంతమంది లేరు, ఉన్నదంతా ఒక్కటే స్వరూపము, ఈ చాలామంది ఉన్నట్టుగా కనపడుతూ ఉన్నది. ఇది అంతర్యామి యొక్క లీల. ఆయనే సర్వత్రా ఉన్నాడు. ఎలాగైతే సముద్రంలో అలలు, నురుగులు, బుడగలు అన్నీ వచ్చినా సముద్రం ఒక్కటే అయినట్టుగా ఉన్న ప్రజ్ఞామయమైనటువంటి భగవత్ స్వరూపం ఒక్కటే అనేటటువంటి జ్ఞానము నెమ్మది నెమ్మదిగా విశ్వరూపుడుగా దర్శనమిస్తాడట భగవంతుడు. అంతటా నేనే ఉన్నాను, నన్నే చూడు. అప్పుడేమవుతుంది, సాధకుడు కూడా తాను కూడా భగవంతుడి స్వరూపంలోని వాడే. తానేమి ఒక్కడు అయిపోయి ఒంటరైపోయి విడిగా లేను. నేను కూడా, నేను అనబడేటటువంటి ఈ ప్రజ్ఞ కూడా ఆ ప్రజ్ఞలోనే ఉంది, విడిగా లేదు, ఇదంతా ఒకటే ప్రజ్ఞ అని దర్శనం జరుగుతుందిట. ఈ సృష్టి పుట్టడానికి, గిట్టడానికి, రావటం పోవటం అనేటటువంటి రెండు విషయాలు చాలా సహజంగా రెండుగా ద్వైతంగానే ఉంటుంది సృష్టి. ఒక్కటిగా ఉన్నవాడు ఏమాడుకుంటాడు, ఒక్కడే ఏమాడుకుంటాడు, ఆడుకుంటే ఆట కూడా రెండో వస్తువు అవుతుంది కదా. అలా కాకుండా రెండుగా ఉన్నది, పుట్టడం గిట్టడం అనే రెండుగా ఉన్నటువంటి ఒక క్రీడ. గిట్టడం అంటే చచ్చిపోవటం, పుట్టడం అంటే మనకు తెలుసు, కనపడటము కనపడకుండా పోవడం, వ్యక్తము అవ్యక్తము అంటారు యాక్చువల్గా. అది కూడా కాలపురుషుడి లీలాని. కాలపురుషుడైనటువంటి భగవంతుడు ఆట కోసం ఇది ఓసారి కనపడి ఓసారి కనపడకుండా దాగుడు మూతలాడేటటువంటి ఆ విశ్వరూపుడే అని కూడా దర్శనం అవుతుందిట మనకి. ఆ తర్వాత సాధనంతా కూడా లోకంలో కనిపించే మనుషులని, వ్యక్తుల్ని, వాళ్ళ ప్రవర్తనలని వాసుదేవుడి లీలా విశేషాలుగానే గమనిస్తూ ఉండటం చేతవుతుంది. అప్పుడేమవుతుంది, ఆ వాసుదేవమూర్తికి సర్వసమర్పణముగా భక్తిమయ మార్గంలో జీవితం సాగుతుంది అంటున్నారు. ఏమవుతుంది, ఇతరుల ప్రవర్తనలయందు భగవంతుని చూడటం నేర్చుకుంటామన్నమాట. ఎప్పుడైతే ఇతరులందరూ మనకేదో శత్రువులు, మనని బాధించేవాళ్ళు, మనని ఇబ్బంది పెట్టేవాళ్ళు, మనం ఈ రకంగా భేదభావాలన్నీ కూడా తగ్గిపోయి ఇదంతా భగవంతుడి ఆట, ఇది ఆయన లీల, ఉన్నదంతా ఆయన ఒక్కరే ఉన్నారు, భగవంతుడే ఎదుటి వ్యక్తిలాగా ఉండి ప్రవర్తనల రూపంలో నాకు కనపడుతూ ఉన్నారు,
వారి వారి స్వభావ రూపంలో, వారి వారి ప్రవర్తన రూపంలో కనబడుతూ ఉన్నదంతా కూడా వాసుదేవుడి, వసించేటటువంటి దేవుడి లీలా విశేషాలే అని గమనిస్తూ ఆ వాసుదేవమూర్తికి సర్వసమర్పణంగా ఉండి భక్తిమయ మార్గంలో జీవించడం చేతవుతుంది అంటున్నారు. అంతా ఆయనే అయినప్పుడు నేను విడిగా ఏదో చేయటం ఏమిటి? ఆయనకి సమర్పణగానే, అంటే సృష్టిక్రియలో నేను కూడా ఒకడిని తప్ప, నేను డీవియేట్ అయి విడిగా ఒక మార్గం, నేను ఒకడిని విడిగా జీవించటం అనేటటువంటిది లేదు. నన్ను కూడా నీ యొక్క దై విల్ బి డన్ అంటారు కదా, నీ యొక్క పరిధిలోకి నన్ను కూడా నడిపిస్తున్నావా తండ్రి అని తెలుసుకొని నమస్కరించుకొని భక్తిగా అనుసరించటమే చేతవుతుంది అని చెప్పి చక్కగా చెబుతున్నారు. అలాగే ఇంకొక మాట ఏమిటంటే, మనకి నవనీతము అనే మాటకి ఇంకొక అసలు లిటరల్ మీనింగ్ ఏంటంటే కొత్తగా తీయబడినది. అంటే ఎప్పుడో 5000 ఏళ్ల కిందట భగవంతుడు అర్జునుడికి చెప్పిన పాత మాటని మనం ఇవాళ వినటం కాదది. ఇవాళ ఆ పరమాత్మ నవనీతం కొత్తగా తీసి ఫ్రెష్ వెన్న, మరి అందరూ రుచి చూసే అవకాశం ఈ జనరేషన్కి అసలు లేదు. అట్లా మజ్జిగ చిలికి వెన్న తీసి అది ఒక్కరో నోటో వేసుకుంటే మొత్తం తినేయాలనిపిస్తుంది. ఏదో పిల్లల మీద ప్రేమ వల్ల, పెద్దవాళ్ళ మీద భక్తి వల్ల ఆ ముద్దని ఇలా నెయ్యి చేసుకుంటాం, కానీ అది రుచి చూసిన వాళ్ళకి వదలలేరు దాన్ని. ఆ ఫ్రెష్నెస్లో ఉండేటటువంటి అద్భుతమైన రుచి అది నాలికకి మనసుకి కూడా ఎంతో బాగుంటుంది. అది అటువంటి పేరు పెట్టారు దానికి నవనీతం. అది కూడా ఎవరు తీశారు ఆ నవనీతాన్ని? కొత్తగా ఎవరు దాన్ని తీశారు? సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మ. ఆయన తీసి మనకి ఇవాళ ఫ్రెష్గా పెడుతున్నారు. పాతది తెచ్చి మన నోట్లో పెట్టట్లా. ఇవాళ మన సమస్యలు ఆ కాలంలో వాళ్ళకి లేవు కదా, ఇవాళ సమస్యలకు సరిపోయేటట్టుగా అక్కడి నుంచే ఆ మజ్జిగనే చిలికి ఇవాళ మనకి సరిపోయేటట్టుగా నవనీతాన్ని కొత్తగా తీసిన, ఫ్రెష్గా తీసిన వెన్నముద్దని కాస్త పరమాత్మ మనకి తినిపిస్తూ ఉన్నందుకు ఎంతో కృతజ్ఞతతో, తండ్రి మా మీద నీకు ఎంత దయ, పుట్టిన వాళ్ళకి, పుట్టబోయే వాళ్ళకి, ఇంకా ముందు జనరేషన్స్కి కూడా నువ్వు ఇట్లాగే చేయటం అనేది నీ కరుణ కాకపోతే ఇంకేమిటి తండ్రి అని మనం అందరం కూడా నమస్కారం పెట్టుకుంటూ వినవలసినటువంటి మహాగ్రంథం. ఆ వెన్నపూసని మన మాస్టర్ గారి చేతికి అందించి మన మాస్టర్ గారు మనకి తినిపించడం అంటే ఇంకా అంతకంటే ఇంకేముంది అసలు? మన మాస్టర్ గారికి మనం అంటే ఎంత ప్రేమ. ఎవరున్నారు మాస్టర్ గారిలో? ఆ పరమాత్మే మన మాస్టర్ గారిలాగా వచ్చి మన నోటిగా ముద్దను అందించడం అనేటటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు, మర్చిపోలేము కూడా ఎవరం. ఎందుకంటే మాస్టర్ గారిని ఎవరైనా మర్చిపోతే మనం ఉంటామా? ఉండం కదా. అటువంటి అద్భుతమైనటువంటి నవనీతం అది ఎప్పుడు కొత్తగా తీయబడుతూనే ఉంటుంది. ఆ సారం వెన్నపూసని ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్పారంటే దాని అద్భుతమైన రుచి. కృష్ణుడికి వెన్న అంటే ఇష్టం అంటే ఏంటి? పాత వెన్న తింటాడు ఆయన, ఫ్రెష్గా తీసుకెళ్ళి పెడుతూ ఉంటారు గోపికలు. సో ఆ ఫ్రెష్నెస్, ఆ ఫ్లవరింగు, ఇప్పుడు అనే మాటకి ఎన్ని అర్థాలు ఉన్నాయో. ఎప్పుడు, ఇప్పుడే, ఎవర్ పర్మినెంట్ ప్రెజెంట్ మూమెంట్ అంటారు దాన్ని. ఆ ప్రెజెంట్ మూమెంట్లోనే జరుగుతాయి. పాతవి కొత్తగా తేవడం అవదు ఎవరికి. ఒక ఫ్లవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి మొగ్గ అవదు. అది యూజీ గారు ఎంతో క్లియర్గా చెప్పారు. నో రిపీటేషన్స్ ఇన్ దిస్ క్రియేషన్. అది రిపీట్ అవుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది, కానీ మనసుకు అలవాటు ప్రతిదాన్ని తెచ్చి దాని ముద్రలో పడేసుకుంటూ ఉంటుంది. అది దాని అచ్చులో వేసుకుంటే కానీ దానికి హాయిగా ఉండదు. అంతే తప్ప ఇట్ ఈజ్ ఓన్లీ ఫ్లవరింగ్. ఫ్లవర్ అవుతూ ఉంటుంది ఆ ఫ్లవరింగ్. ఆ వెన్నపూస యొక్క లక్షణము ఆ ఫ్రెష్నెస్లో ఏ పూట కాపూట కొత్తగా తీయబడినది అని దానికి పేరు పెట్టారు ఆ పరమాత్మ. చక్కగా కొత్తగా తీయబడిన దాన్ని మనకు అప్పటికప్పుడు అందించడానికి పరమ గురువులు అందరూ మనతో పాటు ఉండి ఎంత ధన్యులమో ఈ జీవితం. మనం మాస్టర్ గారు మెట్టిన భూమిని మనం కూడా మెట్టాము, ఆ భూమిలో మనం కూడా పుట్టాము. ఎంత అదృష్టవంతులమో ఎప్పుడు మర్చిపోకూడదు. ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ పెద్ద కష్టం వచ్చినా, తండ్రి నువ్వు ఉన్నావు నాతో పాటు, నాకేంటి ప్రాబ్లం, నాకేం లేదు, నేను నీ ఒళ్ళో ఉన్నాను, నాకేం గుచ్చుకోదు, నాకు గుచ్చుకోకుండా నువ్వు చేస్తావు, నాకు గుచ్చుకున్నా కూడా ఎంత బాధ ఉండి ఎంత కష్టపడుతున్నాను అని నేను అనుకోను. ఎందుకంటే నీ ఒళ్ళో ఉన్నాను కాబట్టి నీ కృతజ్ఞతతో బతకవలసిన వాళ్ళం మనం ఇవాళ.
ఆ మాస్టర్ గారి చేతి వెన్నపూస ఇంకా కూడా తిందాం మనం నెక్స్ట్ దీంట్లో తప్పకుండా. రికార్డింగ్ నెంబర్ 3 అయిపోయింది.